ఒక సినిమా అవార్డుల కథ అనుకుంటున్నారా? కానే కాదు. ఇది ఒక రాష్ట్రం, దాని గుర్తింపు, దాదాపు 14 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి తన గొంతుని చాలా బలంగా వినిపించడం గురించిన కథ. అసలు ఈ గద్దర్ అవార్డుల వెనుకున్న అసలు కథ ఏంటి? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్. ఎక్కడ చూసినా రెడ్ కార్పెట్టు, కెమెరాల ఫ్లాష్లు, ఇండియన్ సినిమాకి చెందిన పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఒకే చోట. ఆ రోజక్కడ కనిపించిన వాతావరణం మామూలుగా లేదు. అది కేవలమో ఫంక్షన్ కాదు, ఒక హిస్టారికల్ మూమెంట్ అన్నమాట. చూశారు కదా, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేదికపై తారల సమూహం. ఈ ఒక్క హెడ్లైన్ సరిపోతుంది ఆ ఈవెంట్ స్కేల్ ఏంటో చెప్పటానికి. అంటే ఇదేదో లోకల్ ఈవెంట్ కాదు, మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన ఒక పెద్ద వేడుక. అమ్మో, లిస్టు చూడండొకసారి. మెగాస్టార్ చిరంజీవి, ఉలగనాయగన్ కమల్ హాసన్, నాగార్జున, మాధురి దీక్షిత్, ఒకరేంటి ఇద్దరేంటి, సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశంలోని టాప్ స్టార్స్ అంతా హాజరయ్యారు. ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతోంది కదా ఈ అవార్డ్స్కి ఎంత ప్రెస్టీజ్ ఉందో. సరే, ఇంత గ్రాండ్గా జరిగిందంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతోంది. దాదాపు 14 సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ అవార్డులు సడన్గా, అది కూడా ఒక కొత్త పేరుతో ఎందుకు మళ్లీ మొదలయ్యాయి? ఈ మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి, చరిత్రలోకి. ఆ 14 ఏళ్ల గ్యాప్ వెనక ఉన్న కథేంటో తెలుసుకుందాం. చూడండి, తెలంగాణ రాకముందు మనకు నంది అవార్డులు ఉండేవి. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చే గౌరవం. కానీ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ నంది అవార్డులు ఆగిపోయాయి. దానితో ఏమైంది? తెలంగాణకు స్వంతంగా స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ లేకుండా పోయాయి. అది నిజంగా ఒక పెద్ద కల్చరల్ గ్యాప్ అన్నమాట. 14. ఒక్కసారి ఆలోచించండి, 14 సంవత్సరాలు అంటే దాదాపు ఒక జనరేషన్. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ రికగ్నిషన్ లేకుండానే పనిచేశారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఒక తరం ఎదురుచూపులకు నిదర్శనం. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేవలం ఆగిపోయిన అవార్డుల్ని మళ్లీ స్టార్ట్ చేయలేదు. అంతకంటే పెద్ద పని చేసింది, పేరు మార్చింది. ఆ పేరు మార్పులోనే ఉంది అసలు కథ. అదే ఈ గద్దర్ విప్లవం. గద్దర్, ఈ పేరు తెలియని తెలంగాణ వాళ్లు ఉండరు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ ఉద్యమానికి, ప్రజల గొంతుకకు ఆయన ఒక సింబల్. తన పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన విప్లవకవి. అలాంటి మహానుభావుడి పేరు ఈ అవార్డులకు పెట్టడం ద్వారా ప్రభుత్వం చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తోంది. అంటే ఇది జస్ట్ పేరు మార్చడం కాదు, ఇది తమ కల్చరల్ ఐడెంటిటీని, తమ చరిత్రని గట్టిగా క్లెయిమ్ చేసుకునే ఒక ప్రయత్నం. ఇది మా తెలంగాణ, ఇది మా కథ, వీళ్లు మా హీరోలు అని ప్రపంచానికి చాటి చెప్పడమన్నమాట. సరే, ఈ పేరు వెనుక ఉన్న ఐడియాలజీని కాసేపు పక్కన పెడితే మళ్ళీ మనం అవార్డుల ఫంక్షన్కి వెళ్దాం. మరి అవార్డులు ఎవరెవరికి వచ్చాయి? గెలిచిన వాళ్ల లిస్టు చూస్తే అది కేవలం పేర్ల లిస్ట్లా అనిపించదు. ప్రతి అవార్డు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒకేసారి 2 ఏళ్లకు అంటే 2024, 2025కు కలిపి అవార్డులిచ్చేశారు. లిస్టు చూస్తే ఒకవైపు కల్కి 2898 AD, పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, మరోవైపు రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి చిన్న సినిమా. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని తేడా లేకుండా రెండింటినీ గుర్తించారు. ఇది మన ఇండస్ట్రీలో ఉన్న డైవర్సిటీని చూపిస్తుంది. అయితే ఈ అవార్డులో అందరి దృష్టిని ఆకర్షించిన స్టోరీ మాత్రం డైరెక్టర్ శైలు కంపాటిది. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫార్మల్ ట్రైనింగ్ కూడా లేదు. తన ఫస్ట్ సినిమా రాజు వెడ్స్ రాంబాయికి ఒక ప్రొడ్యూసర్ని వెతుక్కోవడానికే ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటి సినిమాకి ఏకంగా బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డులొచ్చాయి. అంటే టాలెంట్ ఎక్కడున్నా దానికి గుర్తింపు దొరుకుతుంది అనడానికి ఇదే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక అల్లు అర్జున్ విషయం చూస్తే ఇదొక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్. ఒకవైపు పుష్ప 2 ప్రీమియర్లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదై అరెస్ట్ అయ్యారు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత అదే పుష్ప 2 సినిమాలోని నటనకు గాను అదే స్టేట్ గవర్నమెంట్ ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది. అంటే ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మరోవైపు కళను గౌరవిస్తున్నామని చెప్పినట్టు అయింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద డిబేటే జరిగింది. సరే, ఈ అవార్డుల కథ ఇక్కడితో అయిపోలేదు. సెలబ్రేషన్స్, సక్సెస్ స్టోరీస్ మాత్రమే కాదు, దీని చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు, కొన్ని అపీల్స్ కూడా జరిగాయన్నమాట. ముఖ్యంగా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి
ఇన్ని అవార్డులు రావడంపై ఒక పొలిటికల్ కాంట్రవర్సీ మొదలైంది. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే, అవార్డుల సెలెక్షన్లో రీజనల్ బయాస్ ఉంది, తెలంగాణ టాలెంట్ను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని ఆరోపించారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అవార్డులు ఎంత సెన్సిటివ్ ఇష్యూగా మారాయో. ఇదే స్టేజ్ మీద నుంచి మెగాస్టార్ చిరంజీవి ఒక చాలా ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు మళ్లీ మొదలయ్యాయి కదా, అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగిపోయిన నంది అవార్డులను మళ్లీ స్టార్ట్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేశారు. చూసారా, తెలంగాణలో మొదలైన ఈ మార్పు పక్క రాష్ట్రంలో కూడా ఒక పాజిటివ్ డిస్కషన్ను స్టార్ట్ చేసిందనమాట. సో ఇవన్నీ చూశాక మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ గద్దర్ అవార్డుల కథ కేవలం ట్రోఫీలు, రెడ్ కార్పెట్లకు సంబంధించింది కాదు, ఇది అంతకు మించింది. ఈ గద్దర్ అవార్డులు పాత నంది అవార్డులకు జస్ట్ రీప్లేస్మెంట్ కాదు. ఇది తెలంగాణ తన సొంత కల్చరల్ ఐడెంటిటీని, తన ఆత్మగౌరవాన్ని చాలా స్పష్టంగా, బలంగా నిర్మించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. సింపుల్గా చెప్పాలంటే ఒక రాష్ట్రం తన కథను తన చేతులతో తానే రాసుకుంటోంది. సో చివరిగా ఒక ప్రశ్న. ఒక రాష్ట్రం తన అత్యున్నత కళా పురస్కారానికి తన ఉద్యమ వీరుడి పేరు పెట్టుకున్నప్పుడు నిజంగా గెలిచేది ఎవరు? అవార్డందుకున్న ఆ కళాకారులా, ఈ నిర్ణయం వెనుకున్న ప్రభుత్వమా, లేక వీటన్నింటికీ మించి ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, వాళ్ల గుర్తింపా?